హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి మనము ప్రొజెక్టర్ కొనాలా లేదా టీవీ కొనాలా, సో చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా. సో ఈ కన్ఫ్యూజన్ని ఇవాళ వీడియోలో అయితే నేను బద్దలు కొట్టబోతున్నాను. ఈ యొక్క వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఎండింగ్ వరకు వచ్చేటప్పటికి మీరు టీవీ కొనాలా ప్రొజెక్టర్ కొనాలా అనేది ఒక నిర్ణయానికి అయితే వచ్చేస్తాను అనమాట. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను. సో ఈ యొక్క వీడియోతో దీనికి మనం ఫుల్ స్టాప్ అయితే పెట్టేయబోతున్నాము. సో ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్కరూ కామన్గా ఒక పెద్ద స్క్రీన్లో చూడాలి, ఏదైనా మూవీ కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు పెద్ద స్క్రీన్లో చూడాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే ఉంటుంది. సో ఈ టైంలో మనకి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మనకి ప్రొజెక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, రెండు మనకి టీవీ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లో చూస్తే ఫస్ట్ మనము టీవీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఉన్నటువంటి ప్లస్ లేనిది మైనస్ లేనిది. తర్వాత మనం ప్రొజెక్టర్కి వెళ్దాం. ప్రొజెక్టర్లో ఉన్నటువంటి ప్లస్ లేనిది మైనస్ లేనిది ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ఫైనల్గా ఎవరు ఏది కొనుక్కోవాలి అనే దాని గురించి కూడా మాట్లాడతాను. లేకపోతే మనము ఫస్ట్ టీవీ గురించి మాట్లాడుకుందాం. టీవీ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే టీవీ అనేది అందరికీ తెలిసిన టాపికే కాబట్టి ఫస్ట్ దీని గురించి మాట్లాడతాను, మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఎలాంటి టెర్మినాలజీ యూజ్ చేయకుండా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని నేను ఒక ఆల్రౌండర్గా అయితే చెప్తాను. సో ఎందుకు అని అంటే ఫస్ట్ మనము టీవీలో ఉన్నటువంటి ప్లస్లు అయితే చూద్దాం. దీని ప్లస్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీని యొక్క బ్రైట్నెస్ అనేది దీని యొక్క ప్లస్గా చెప్తాను నేను. ఎందుకు అని అంటే మీరు ఏ కండిషన్లో చూసినా సరే ఖచ్చితంగా మీకు దీంట్లో పిక్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీకటి గదిలో చూస్తున్నారనుకోండి, మీకు పిక్చర్ మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు ఓపెన్ ఏరియాలో చూస్తున్నారనుకోండి, అయినా సరే మీకు పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. మీరు మీ లివింగ్ రూమ్ అనేది మీ విండోస్ ఓపెన్ చేశారనుకోండి, అయినా పిక్చర్ కనిపిస్తుంది ఉంటుంది. మెయిన్ డోర్ ఓపెన్ చేశారనుకోండి, అయినా పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు లైటింగ్ వస్తున్నా, కొంత తక్కువ వస్తున్నా, మీకు లైటింగ్ అనేది మరీ ఎక్కువ వస్తున్నా సరే ఖచ్చితంగా పిక్చర్ అయితే ఎంతో కొంత డల్నెస్ అయినా సరే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో హెచ్డిఆర్ కానీ మనం కాంట్రాస్ట్ కానీ చూసుకున్నట్లయితే చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ లెవెల్స్, మంచి డీపర్ బ్లాక్స్ చూడాలి అనుకుంటే మనము క్యూఎల్ఈడి కానీ మినీ ఎల్ఈడి కానీ ఓఎల్ఈడి టీవీ కానీ వీటిలో ఏ టీవీలు తీసుకున్నా సరే మనకి మంచి డీపర్ బ్లాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఏం పెట్టవు, చాలా మంచి డీపర్ బ్లాక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తూ ఉంటుంది. డీపర్ బ్లాక్స్ అని ఎందుకు స్పెషల్గా అందరూ ఒత్తి చెప్తారు అని అంటే డీపర్ బ్లాక్స్ ఎప్పుడైతే వస్తాయో మిగతా ఆర్జీబీ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి, మంచి పిక్చర్ క్వాలిటీ వస్తున్న ఫీల్ మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డీపర్ బ్లాక్స్ రావో యాష్ కలర్లో వస్తాయో మనకంతా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అందుకనే చెప్తున్నాను, హెచ్డిఆర్ చూసినా సరే డీపర్ బ్లాక్స్ చూసినా సరే మీకు టీవీలో బెటర్గా వస్తాయి కంపేర్ టు ప్రొజెక్టర్లో చూసుకున్నట్లయితే. ఇక దీంట్లో ఇంకొక ప్లస్ ఏంటి అంటే ప్లగ్ అండ్ ప్లే. ఏంటి ప్లగ్ అండ్ ప్లే అంటే టీవీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళామా, జస్ట్ ప్లగ్లో పెట్టామా, వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకున్నామా, లేదా ఇంటర్నెట్ ఉంటే ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకున్నామా, దాంట్లోనే మనకి యాప్ స్టోర్ ఉంటుంది. మనకి ప్రైమ్ కావాలంటే ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కావాలంటే నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ కావాలంటే జియో హాట్స్టార్, ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకుని చూసేస్తాం. ఇది మనకి ఫ్లెక్సిబుల్ అనమాట. రెండు దీని యొక్క లైఫ్ మనం నీట్గా వాడుతున్నట్లయితే ఒక మంచి కంపెనీ టీవీ తీసుకొని మనకి మినిమం 7 to 10 years పాటు మనకు ఒక మంచి లైఫ్ అయితే ఇస్తుంది అనమాట, ఒక డీసెంట్ లైఫ్ అయితే ఇస్తుంది. సో ఇది మనకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇంతవరకు టీవీలో ప్లస్ పాయింట్లు అయితే చూసారు కదా. ఇక టీవీలో మైనస్లు లేవా అంటే మైనస్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో దీంట్లో మైనస్లు ఏంటి అంటే మీరు ఒకవేళ 24 inches 32 inches 43 inches కొనాలనుకుంటున్నారు అనుకోండి, మీకేం పెద్ద ఫరక్ పడదు. ఎప్పుడైతే మీరు 65 inches కంటే అబోవ్ వెళ్తారో, 75 inches కానీ, లేదంటే మీరు 80 inches కానీ, 90 inches కానీ, 100 inches కానీ, 120 inches కానీ ఇట్లా మీరు వెళ్తూ ఉంటారో మీకు ప్రైస్ అనేది చాలా హ్యూజ్ అయిపోతుంది. అంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి అంత ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒక ఓఎల్ఈడి టీవీ కానీ ప్యూఎల్ఈడి టీవీ కానీ తీసుకోవాలి అని అనుకుంటే, అట్లీస్ట్ క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకున్నా ఒక మంచి కంపెనీ నుంచి తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీని ప్రైస్ అనేది ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది, నో డౌట్. ఎప్పుడైతే మీకు 75కి వెళ్తామో అక్కడి నుంచి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే 65 దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మీకు ప్రైస్ అనేది కొంచెం అఫోర్డబుల్గానే ఉంటుంది. 75 దగ్గర నుంచి మాత్రం మీకు ప్రైస్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది అనమాట. అదే మీరు ప్రాజెక్టర్లో చూసుకున్నట్లయితే మనకి చీపర్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక మైనస్గా అయితే ఖచ్చితంగా చెప్తాను. అండ్ టీవీలో ఇంకొక మైనస్ ఏంటి అంటే, ఇది నేను మైనస్గా అని చెప్తున్నాను కానీ కొంతమందికి ప్లస్ కూడా అవుతుంది ఇది, బట్ ఓవరాల్గా చెప్పాలి కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మనము ఏదైనా వాల్కి ఒక డిజైన్ వేసుకున్నాం అనుకోండి, ఆ డిజైన్కి మనము ఈ బ్లాక్ టీవీని తీసుకెళ్ళి ఆడబెట్టాలి. సో అప్పుడు మనకి ఆ డిజైన్ అంతా పాడైపోతూ ఉంటుంది. అదిగాక దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి కొన్ని స్క్రూలు కొడుతూ ఉంటారు, అప్పుడు మనకి హోల్స్ పడుతూ ఉంటాయి. సో మళ్ళీ మనము ఆ టీవీని తీసినప్పుడు ఆ హోల్స్ అన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది ఒక మైనస్. ఇదేం మైనస్ రా అని అంటే కొంతమందికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ మైనస్ అయితే కొంతమందికి అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద మైనస్ అనేది మాత్రం చెప్పను, బట్
ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి మైనస్. ఇకపోతే మనము ఏదైతే ప్రొజెక్టర్ ఉందో ప్రొజెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ప్రొజెక్టర్ని సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని నేను సినిమా స్పెషలిస్ట్ అని అయితే చెప్తాను. ఎందుకు అని అంటే ప్రొజెక్టర్ అనేది మనకి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎప్పుడు అంటే దీన్ని మనము ఒక సౌండ్ బార్ పెట్టుకున్నట్లయితే అప్పుడే మనకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక మనం ప్రొజెక్టర్లో ప్లస్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇంట్లో ఒక 100 ఇంచెస్లోనో లేదా 120 ఇంచెస్లోనో లేదా 200 ఇంచెస్లోనో 300 ఇంచెస్లోనో సో మీకున్న స్పేస్ని బట్టి అంత పెద్ద స్క్రీన్లో ఒక మూవీ చూస్తున్నప్పుడు దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. అది కూడా బడ్జెట్లో వస్తుంది. మనం టీవీతో కంపేర్ చేస్తే టీవీ మనం ఒక 75 ఇంచెస్ టీవీ తీసుకునే ప్రైస్లో సగం పెడితే మనకి ఇక్కడ ఒక మంచి ప్రొజెక్టర్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎప్సాన్ కానీ సోనీ కానీ సామ్సంగ్ కానీ అలాంటి వాటి చెప్పట్లేదు. మిగతా నార్మల్గా మనకి చాలా ప్రొజెక్టర్లు అయితే ఉన్నాయి, మంచి లూమెన్స్తో మంచి కాంట్రాస్ట్ రేషియోతో ఉన్నాయన్నమాట. అలాంటి ప్రొజెక్టర్ల గురించి చెప్తున్నాను. సో అది ఒకటి పెట్టుకొని చూస్తే మనకి ఒక 120 ఇంచెస్లో లేదా 200 ఇంచెస్లో టీవీ చూసినప్పుడు మనకి స్క్రీన్ చూసినప్పుడు మంచి సినిమాటిక్ ఫీల్ వస్తుంది కదా. సో అది మీరు టీవీలో రావాలంటే మీకు అస్సలు రానే రాదు. సో ఇది మీకు ఖచ్చితంగా ఒక మంచి బెనిఫిట్ అవుతుంది. మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఒక సినిమాటిక్ ఫీల్ అయితే వస్తుంది. మీకు సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఐకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మీరు టీవీకి వెళ్ళారనుకోండి, టీవీలో వచ్చేటప్పటికి మీరు డైరెక్ట్గా స్క్రీన్ని మీ కంటితో చూస్తున్నారు. మీరు అక్కడ మీకు ఐ అనేది స్ట్రైన్ అవుతూ ఉంటుంది. ఓవర్ బ్రైట్నెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు అది. సో రకరకాల రీజన్స్ వల్ల మీకు ఐ అనేది స్ట్రైన్ అవుతుంది. రేపు పొద్దున ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మనకి టీవీలో ఐ కంఫర్ట్ మోడ్ అయితే ఇస్తూ ఉంటారు. అదే మనం ప్రొజెక్టర్లోకి వచ్చామనుకోండి, డైరెక్ట్గా మనం ప్రొజెక్టర్ని చూడము. డైరెక్ట్గా మీకు ప్రొజెక్టర్ అనేది లేజర్ ద్వారా మీకు ఏదైతే వాల్ ఉందో వాల్ మీద ప్రొజెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి మనము కంటితో చూస్తాం అనమాట. సో మనం డైరెక్ట్గా చూడడం కాబట్టి మనకి ఐ అనేది స్ట్రైన్ అవ్వదు, కంటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎంతసేపు అయినా మనం చూడొచ్చు, ఐస్ అనేది స్ట్రైన్ అవ్వవు. ఇది కూడా మనకు ఒక మంచి బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ మీద మనం టీవీ పెడితే డిజైన్ పాడవుతుంది కదా. బట్ దీంట్లో మనకు అలాంటి పాడవటం ఏమి ఉండదు. సో మనం ప్రొజెక్టర్ అనేది వాల్ మీద వేస్తున్నాం. సో జస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తాం. దానికి ఉన్న డిజైన్ అలాగే ఉంటుంది. ఒకవేళ ప్లెయిన్ వాల్ అయితే ప్లెయిన్ వాల్ అలాగే ఉంటుంది అనమాట. సో మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయట్లేదు మనము వాల్ని, మనకి ఎలాంటి స్క్రూస్ కూడా కొట్టట్లేదు. సో దట్ మనకి మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో ఇవి ఇంతవరకు మనం ప్రొజెక్టర్లో చూసినటువంటి ప్లస్లు. మరి ప్రొజెక్టర్లో మైనస్లు లేవా అంటే ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొజెక్టర్లో మేజర్గా మనం చూసేటువంటి మైనస్లు ఏంటి అంటే ప్రొజెక్టర్లో మనము హెచ్డిఆర్ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము. డీపర్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో డీపర్ బ్లాక్స్ని మనము ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు చేయలేము. సో మనకి ఏదైతే టీవీ ఉందో టీవీలో ఈ రెండింటిని మనం చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది మనకు ఒక మైనస్ పాయింట్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి మీరు ఈ ప్రొజెక్టర్ని ఎక్కడ యూజ్ చేయాలంటే ఎక్కడైతే మీకు డార్క్ రూమ్ ఉంటుందో ఈ డార్క్ రూమ్లో మాత్రమే మీరు ఈ ప్రొజెక్టర్ని యూజ్ చేయగలరు. కానీ మీరు కంప్లీట్గా మీకు వెలుతురు వచ్చేటువంటి కండిషన్లో మీరు ఒక లివింగ్ రూమ్లోనో ఇంకెక్కడైనా సరే మంచిగా వెలుతురు వస్తుంది అనుకోండి, అక్కడ మీరు యూజ్ చేయాలంటే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. సో ఇది కూడా మీకు మైనస్ పాయింట్ అవుతుంది. రెండోది మీకు ఇక్కడ ఏదైతే ప్రొజెక్టర్ ఉందో ప్రొజెక్టర్తో వచ్చేటువంటి ఇన్బుల్ట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో 5 వాట్స్ 10 వాట్స్ 20 వాట్స్ ఇస్తాడు. ఇది మీకు ఎలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురాదు. అదే మీరు టీవీలోకి వెళ్ళి చూస్తే టీవీలో ఇచ్చేటువంటి 40 వాట్సో లేదా 50 వాట్సో అప్ టు మీకు 80 వాట్స్ 88 వాట్స్ కూడా వస్తున్నాయి. సో అవి మీకు సౌండ్ బార్ పెట్టకపోయినా సరే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి కంపేర్ టు మనం ప్రొజెక్టర్తో కంపేర్ చేస్తే. కానీ ప్రొజెక్టర్లో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ అనేది యూజ్ చేయాలి. సౌండ్ బార్ యూజ్ చేస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఇండోర్ కండిషన్లోనే యూజ్ చేయాలి. ఆ ఇండోర్ కండిషన్లో కూడా మీకు డార్క్ ఏరియా ఉండాలి. దానికి తోడు మీకు ఖచ్చితంగా ఏదైతే హోమ్ థియేటర్ సౌండ్ బార్ ఉన్నాయో సో అవి మీరు యూజ్ చేయాలి. దీనికి తోడు మీకు ఒక ప్రొజెక్టర్ యూజ్ చేయాలంటే డిస్టెన్స్ కావాలి. మీకు 70 mm 40 mm 100 mm ఇలా డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు రూమ్ లెంత్ ఎంత పొడవు ఉంటుందో మీకు అంత సైజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. దాని కంపాటబిలిటీని బట్టి అంటే ప్రొజెక్టర్ కొన్ని మనకి 100 ఇంచెస్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని 120 ఇంచెస్, కొన్ని 200 ఇంచెస్ 300 ఇంచెస్. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ప్రొజెక్టర్స్ అన్నీ కూడా మనకి మినిమం 300 ఇంచెస్కి సపోర్ట్ చేసే ప్రొజెక్టర్స్ చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తూ ఉన్నాయి అనమాట, మంచి కాంట్రాస్ట్ రేషియోతో. సో మీకు ఏదైతే రూమ్ ఉందో రూమ్ డెడికేటెడ్గా మనం దీనికోసమే పెట్టాల్సి ఉంటుంది. సో చాలామంది ఇళ్లలో డెడికేటెడ్గా ఒక హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి రూమ్ అయితే ఉండదు. కొంచెం మిడిల్ క్లాస్ కంటే అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అఫోర్డ్ చేయగలరు. అందరికీ అఫోర్డ్ చేయాలంటే ఇది అవ్వదు. కాకపోతే అప్పుడప్పుడు చూసుకోవడానికి ఏదైనా వాల్ మీద వేసుకొని చూసుకోవడానికి మాత్రం ఇది మనకి పనికొస్తూ ఉంటుంది. ఒక మనం డెడికేటెడ్గా మూవీసే చూద్దాము, రెగ్యులర్గా మనం డిష్ టీవీ లాగా దీన్ని వాడుకుందామంటే మాత్రం దీంట్లో మీకు అస్సలు కుదరదు. ఇకపోతే దీని యొక్క లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీవీ లైఫ్ మినిమం మనకి మన జాగ్రత్తగా వాడితే 7 to 10 years వస్తుంది. బట్ దీని లైఫ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే దీని యొక్క బల్బ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. దీని యొక్క బల్బ్ ఏదైతే ఉందో ఈ బల్బు మనకి 5000 hours 10,000 hours 20,000 hours దీని యొక్క లైఫ్ అయితే ఉంటుంది. ఈ లైఫ్ తర్వాత మళ్ళీ మనం బల్బ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఈ బల్బ్ లైఫ్ అవుతున్న కొద్దీ మనకి బ్రైట్నెస్ తగ్గుతూ ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. మ్యాక్సిమం మనకి బ్రైట్నెస్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో దీని
లైఫ్ అనేది కంపేర్ టు టీవీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇది కూడా మనకు ఒక మైనస్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం టీవీలో లాగా దీన్ని ప్లగ్ అండ్ ప్లే చేయలేం. డైరెక్ట్గా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రొజెక్టర్ పెట్టేసుకొని ఆన్ చేసుకొని చూసుకోవడానికి మనకు అంత ఛాన్స్ అయితే ఉండదన్నమాట. టీవీ అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటాము, ఏం అడ్జస్ట్ చేయక్కర్లేదు. బట్ ప్రొజెక్టర్ విషయానికి వస్తే మనం ఒక యాంగిల్లో అడ్జస్ట్ చేసుకోవాలి, మళ్ళీ అది పడిందా లేదా చూసుకోవాలి, అది జాగ్రత్తగా అంటే సైడ్ అటు ఇటు టిల్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉందా లేదో, పర్ఫెక్ట్ లెవెల్లో ఉందా లేదో చూసుకోవాలి, కీ స్టోన్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి, ప్రాసెస్ అన్నీ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అన్నీ సెట్ చేసుకోవాలి, మనకు అంత ఓపిక ఉంది అని అనుకుంటే అప్పుడు మాత్రమే మనము ఈ ప్రొజెక్టర్ జోలికి అయితే వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ప్రొజెక్టర్లో ఉండేటువంటి మైనస్. సో ఇవి ఇంతవరకు నేను టీవీలో ఉన్నటువంటి ప్లస్లు చెప్పాను, మైనస్లు చెప్పాను, ప్రొజెక్టర్లో ఉన్నటువంటి ప్లస్లు చెప్పాను, మైనస్లు చెప్పాను. సో ఈ రెండు అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు టీవీ ఎవరు కొనాలి, ప్రొజెక్టర్ ఎవరు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. టీవీ ఎవరు కొనాలి అని అంటే, మీరు కనుక నాకు చిన్న సైజ్ సరిపోతుంది, లైక్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ వరకు మ్యాక్సిమం నాకు చాలు, నేను సౌండ్ బార్ కూడా పెట్టలేను, నాకు అది సరిపోతుంది, అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే నాకు లోపల లైటింగ్ ఏదైతే ఉందో, ఇంట్లో లైటింగ్ ఏదైతే ఉందో ఆ లైటింగ్ కూడా నాకు విండోస్ నుంచి, మెయిన్ డోర్ నుంచి నేను ఎక్కువ ఓపెన్ చేసి పెడతాను, నాకు లైటింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అని అనుకుంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ బెటర్ ఆప్షన్, ఎలాంటి డౌట్ లేదు, టీవీ అనేది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ప్రొజెక్టర్ ఎవరు తీసుకోవాలి అనుకుంటే, నాకు డెడికేటెడ్గా ఒక రూమ్ పెడుతున్నా, నేను సినిమా థియేటర్ లాగా ఒక రూమ్ పెడుతున్నా, ఒక సౌండ్ బార్ కొనుక్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, డీపర్ బ్లాక్స్ అయ్యేనే నాకేం అవసరం లేదు, నాకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి సౌండ్తో ఎక్స్పీరియన్స్ కావాలి, పెద్ద స్క్రీన్ మీద కావాలి అని అనుకుంటే అప్పుడు మాత్రమే నా దగ్గర ఓపిక ఉంది, నేను ఆటో కీ స్టోన్లు అవన్నీ అడ్జస్ట్ చేసుకోగలను అని అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు ప్రొజెక్టర్కి అయితే వెళ్ళండి. సో అర్థమైంది కదా ఈ రెండింటి మధ్య తేడా అనేది. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది, ప్రొజెక్టర్ తీసుకోవాలా లేదా టీవీ తీసుకోవాలా అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్ మీద మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. సో ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఇంకా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏదైనా ప్రోడక్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, ఇది వాట్సాప్ నెంబరు. మీకు ఏ ప్రోడక్ట్ గురించి సందేహాలు ఉన్నా సరే మాకు అక్కడి నుంచి పింగ్ చేయండి, జస్ట్ అక్కడి నుంచి మెసేజ్ చేశారంటే నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సజెషన్స్ కావాలన్నా నేను అక్కడి నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మంచి మంచి డీల్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రెండిట్లో మీరు ఎలా అయినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.